అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున లైవ్లో వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం కృంగొత్తమైనటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ, బాప్తిసం పొందుట వలన కలిగే లాభాలు, బాప్తిసం పొందకపోవటం వలన కలిగే నష్టాలు ఒక మనిషికి ఎలాగ జరుగుతాయో తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆత్మ ప్రభు అయిన యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందుట వలన కలిగే 7 రకాలైనటువంటి మేలులు ఏంటియో మీకు తెలియజేస్తాను. పొందకపోవటం వల్ల కలిగే నష్టాలు, 7 రకాల నష్టాలు ఏంటియో కూడా ఈ యొక్క మెసేజ్లో మనం చూద్దాం. ఈ అంశాన్ని బహు లోతుగా మనం పరిశీలించడం వల్ల మనం ఆత్మ సంబంధమైనటువంటి మర్మాలను తెలుసుకొని మన ఆత్మకు ఏది అవసరమైనదో దాన్ని గ్రహించేటటువంటి ఆ కృపను దేవుడు మనకు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలో ఉన్న ఆంతర్యాన్ని చూద్దాం. ఏమని రాశాడంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఉన్న అంశాన్ని మనం చూస్తే, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి ఒక సత్యం తెలుసుకుంటాడు. తాను ఒక పాపినని, తను చాలా రకాలైనటువంటి పాపాలు దేవుని యొక్క ధర్మశాస్త్రం చదవటం వల్ల గ్రహించి, తాను పాపినన్న సంగతి గ్రహించి ఆ పాపాలు ఒప్పుకోవాలి. ఆ పాపాలన్నిటినీ పరలోకంలో ఉన్న యేసు ప్రభు వారు క్షమించులాగన పాపక్షమాపణ నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఆ పాపక్షమాపణ నిమిత్తము మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకం నిరంతరం తెరవబడి ఉంటుంది. కాబట్టి పరలోకంలో నుంచి దేవుడు మనకు దర్శనం ద్వారా మన పాపములను క్షమించాను అని చెప్పే స్వరం మనకి వినపడాలి. అలా దర్శనం ద్వారా మనకి ఎప్పుడైతే ఆ పాపాలన్నీ క్షమించబడ్డాయనేటటువంటి ఆ యొక్క నిశ్చయత మన లోపలికి, ఆ దర్శనం ఎప్పుడైతే వస్తుందో మనము పాపక్షమాపణ ప్రభు ద్వారా పొందినట్లు మనకు అర్థమవుతుంది. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమ రాయబడి, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల, మనము లోతుగా ఒప్పుకోవాలి. మనం చేసిన చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులు, చెడ్డ శాస్త్రలు, దుర్గుణాలు, సాతాను దుర్గుణాలు కలిగి మనం చేసినటువంటి పాపపు క్రియలన్నిటినీ మనం లోతైన పశ్చాత్తాపంతో, కన్నీటితో మనం ఒప్పుకొని, నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా అని నువ్వు ఎంత లోతుగా పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేసి ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు క్రీస్తు యేసు రక్తము మనల్ని పవిత్రపరిచి, క్రీస్తు యేసు నామము మనల్ని పరిశుద్ధపరిచి, క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఆత్మ మనల్ని పవిత్రపరిచి, క్రీస్తు ప్రభువారి ఎడల మనకున్న విశ్వాసం మనల్ని పవిత్రపరిచి, మనల్ని శుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా చేస్తారు. చూడండి, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక, ఆయన యథార్థవంతుడు గనక, ఆయన నిజాన్ని స్వీకరిస్తాడు, సత్యవంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, మనం చేసిన సమస్త పాపాల నుండి, ఆ పాపాల నుండి వచ్చే శాపాల నుండి, ఆ పాపం ద్వారా వచ్చే మరణం, జీతమైనటువంటి మరణం నుండి కూడా మనల్ని తప్పించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను, అంటే నీతిమంతులుగా చేస్తాడని వాక్యం తెలియజేస్తుంది. పాపాలు ఎప్పుడైతే కడగబడతాయో, పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో, పాపాలు ఎప్పుడైతే ఒప్పుకొనబడతాయో, పాపాలు ఎప్పుడైతే నేను పాపినని ఆ వ్యక్తి గ్రహించి అది పాపమని తెలుసుకుని దాన్ని విసర్జిస్తాడో ఆ రోజున అతడు పవిత్రపరచబడతాడు. క్రీస్తు యేసు రక్తము ద్వారా పవిత్రపరచబడతాడు. క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా, ఆయన కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామని వాక్యం తెలియజేస్తుంది. అలాగ పాపములు క్షమించబడినప్పుడు మనం బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా నిలిచిపోతాము. తర్వాత రెండో విషయాన్ని చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. దేవునికి మహిమ ఘనత ప్రభావం. యేసు ప్రభు వారిని అంగీకరిస్తే ఆయనే నీ యొక్క పాపములన్నిటినీ కడగగలిగిన శక్తిమంతుడని, నీ కోసము సిలువలో ప్రాణం పెట్టి నీ కోసము
అనేక రకాలైన త్యాగాలు చేసిన ఏకైక పుణ్యపురుషుడని, ఆత్మ సంబంధి అని నువ్వు గ్రహించి ఆయన యందు విశ్వాసం అనే ఎడల, ఆయన చేసిన సిలువు త్యాగాన్ని నమ్మిన ఎడల, ఆయన్నే నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన ఎడల వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం పొందుకుంటారు. వారంతా పరలోక రాజ్యానికి వారసులవుతారు. ఇలా ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారంతా బాప్తిసం తీసుకున్నప్పుడు వారు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఎవరైతే అంగీకరించకుండా మందిరానికి వస్తూ నామకార్థులుగా జీవిస్తూ ఉంటారో వారు వారు పూర్తిగా మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఈ లోకంలోనే జీవిస్తూ వారు అశాంతితో, అసమాధానముతో ఆ పాపములోనే కొట్టుమిట్టాడుతూ వారు పడిపోతూ ఉంటారు. ఎవరైతే తాను పాపిని, నేను ఒక పాపిని అని తనను తాను ఒప్పుకుంటాడో వాడు నీతిమంతుడవుతాడు. నేను పాపిని కాదు అని తనను తాను గొప్ప చేసుకుంటాడో వాడు పాపిగాని మిగిలిపోయి నరకానికి వెళ్ళిపోతాడు. పాపిగా మిగిలిన వాడు నమ్మి బాప్తిసం పొందనందున ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. ఎందుకంటే వాడి పాపములకు క్షమాపణ లేదు. మనం ఒక సంవత్సరానికి వందలాది అబద్ధాలు, అవసరానికి ఒక అబద్ధం, అవసరానికి ఒక మోసం, అవసరానికి ఒక పాపపు క్రియ చేస్తాం. అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, దొంగ చూపులు, మోహపు చూపులు, వ్యభిచారపు చూపులు, నరహత్యకు కలిగించే క్రియలు ఇవన్నీ మనుషులు చేస్తారు. కానీ మేము ఏం చేయలేదు, మేము నీతిమంతులు అని చెబుతారు. అది తప్పు. అది వాళ్ళు చేస్తున్నారు, రోజు చేస్తూ జీవిస్తున్నారు. అవును నేను చేశాను, నేను పాపిని ఒప్పుకున్నవాడు పరలోక రాజ్యానికి వారసుడవుతాడు. నేను పాపిని కానే కాదు అని తనను తాను స్వనీతిపరుడుగా, తనను తాను యథార్థవంతుడిగా ఎవడైతే ఒప్పింప చేసుకుంటాడో వాడు ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. వాడు బాప్తీసం తీసుకున్నందున నరకానికి వెళ్ళిపోతాడు. చాలామంది పుణ్య పురుషులు, పెద్దవాళ్ళు, ఎంతో మేధావులు ఎవరెవరైతే ఉన్నారో ప్రపంచ దేశాలలో దేశాల కోసం ఫైటింగ్ చేసిన స్వతంత్ర సమరయోధులు వారు గొప్ప గొప్ప పనులు చేయొచ్చేమో కానీ వారి పాపముల నుండి వారు విడుదల పొందనందున వారు చనిపోయిన తర్వాత వారు నరకానికి వెళ్తారని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మూడో అంశం ఏంటంటే, మూడో అంశాన్ని ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 15వ వచనం, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు కలిగినాక. దేవుని యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడదో, దేవుడు జీవ గ్రంథంలో ఒక మనిషి యొక్క పేరు రాయబడాలంటే అతడు తన పాపిని ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. తాను మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత నీటి బాప్తీసం తీసుకోవాలి. మారు మనసుకు తన మనసును తాను మార్చుకోకుండా తన యొక్క మనసు చేస్తున్న పాపాలు, తన మనసుతో చేస్తున్న ఆలోచనలు, తన మనసుతో చేసేటటువంటి కామ క్రీడలు ఏవైతే కుక్కలాగా అది పరుగులు తీస్తూ తన మనస్సును అణుచుకోకుండా, ఇచ్చలవిడిగా మనస్సుని కంట్రోల్ చేసుకోకుండా చేసిన పాపాలు ఎవడు ఒప్పుకోకుండా తన మనస్సును మార్చుకోకుండా ఉంటాడో వాడు జీవ గ్రంథంలో వాని పేరు రాయబడదు. వాడు ఆరని అగ్నిగుండానికి అర్హుడవుతాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడతాదో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారి యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. వారి పేరు జీవ గ్రంథంలో రాయబడినప్పుడు వారు పరలోకానికి వారసులు అవుతారు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక 4వ అంశాన్ని ఒకసారి మనం చూస్తే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. దేవునికి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక.
రెండో రాకడలో ఎత్తబడతాను అనేటటువంటి నిరీక్షణ ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాలి. ఆ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని రాజ్యానికి ప్రవేశించలేరు కానీ, మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని ఆజ్ఞను పాటించిన వారు, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, నియమ నిబంధనలు, దేవుని భయము కలిగి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. దేవునికి సమస్త మహిమ ఘనత. వారు ఎత్తబడతారు. వారు ఖచ్చితంగా ప్రభు రాకడలో విడవబడకుండా ఎత్తబడతారు. ఎవరైతే పేరైతే జీవ గ్రంథంలో రాయబడదో వారు విడవబడతారు. వారు ఏడేండ్ల శ్రమలకు అప్పగించబడతారు. వారు భయంకరమైన శిక్షను అనుభవిస్తారు. కాబట్టి రక్షణ పొందకపోవటం వల్ల భూలోకంలో ఏడేండ్ల శ్రమ, అది భయంకరమైన ఊహకందనటువంటి ఘోరమైనటువంటి శ్రమకు వారు సాతాను చేతికి, యాంటీ క్రైస్ట్కి అప్పగించబడతారని వాక్యం తెలియజేస్తుంది. ఏడేండ్ల శ్రమల కాలంలో, భయంకరమైన శ్రమల మధ్యలో ఆహారం లేక 666 ముద్ర వేయించుకోలేక ఘోరమైనటువంటి శ్రమల మధ్యలో మనిషి సాతాను చేతికి చిక్కకుండా జీవించాల్సినటువంటి ఘోరమైన దినాలు రాబోతున్నాయి. వాటి నుంచి తప్పించబడాలి అంటే మనం ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కార్డులు తీసుకోవటం కాదు. రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, SBI కార్డు ఇలాంటివి కాకుండా పరలోకానికి సంబంధించినటువంటి ఆ రక్షణ అనేటటువంటి కార్డును మనం తీసుకోవాల్సిన భారము, బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. భూలోక సంబంధమైన ఆస్తులను సంపాదించుకోవటం కాదు కానీ, పరలోక సంబంధమైన ఆస్తిని, అక్కడ ప్లాట్ని, అక్కడ నిత్య జీవాన్ని, అక్కడ స్థలాన్ని, అక్కడ గృహాన్ని, అక్కడ పౌరసత్వాన్ని, అక్కడ సింహాసనాన్ని, అక్కడ అధికారాన్ని, అక్కడ దేవుడిచ్చే బహుమానాలని, అక్కడ దేవుడిచ్చేటటువంటి ఆధిక్యతను, ఘనతను, యుగాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. చాలామంది రక్షణ తీసుకోకుండా మందిరానికి వస్తారు. తీసుకోకుండా రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి, వచ్చే నెల, పైవచ్చే నెల, పైవచ్చే నెల, వచ్చే సంవత్సరం అని పోస్ట్ పోన్ చేస్తూ దేవుడు తమకిచ్చిన కృపను కాల కిందేసి తొక్కుతూ అనేక మంది నాశనానికి జరుగుతూ మధ్యలో వస్తున్న అకాల మరణాలు, ప్రమాదాలకు గురై వారు ఆరని అగ్నిగుండానికి యుగాలు కొనిపోబడి సాతాను దూతల నివాసం ఉండేటటువంటి ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆ నరకం తప్పించబడాలంటే యేసు ప్రభువారు నీ కోసం సిలువలో చేసిన ఆ త్యాగాన్ని, యేసు ప్రభువారు నీ కోసం, నీ పాపాలను విడిపించడం కోసం ఆయన నలిగిపోయిన ఆ యొక్క సిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకులు నూతనంగా మార్చబడును గాక. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రకటన గ్రంథం 19:9 ఒకసారి మనం చూస్తే, అక్కడ బాప్తీసం తీసుకున్న వారు ఎక్కడికి వెళ్తారా అంటే, ప్రకటన గ్రంథం 19:9 ఒకసారి మనం చూస్తే చూడండి. మరియు ఆయన నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, 7 సంవత్సరాల ఇందులో పాల్గొంటారు నమ్మి బాప్తీసం పొందిన వారు. ఎవరైతే యేసు ప్రభు వారు 7 సంవత్సరాలు శ్రమ భూమి మీదకి అప్పగించినప్పుడు మధ్యాకాశంలో 7 సంవత్సరాల విందు జరుగుతుంది. ఆ 7 సంవత్సరాల విందుకు ఆహ్వానించబడతాం. వారు ధన్యులుగా మార్చబడతారు. ఈ యొక్క మాటలు, అక్కడ రాయబడి ఉన్న మాటలు మనం చూస్తే, ఈ యొక్క మాటలు దేవుని యథార్థమైన మాటలని అక్కడ ఉన్నటువంటి ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను గారితో అక్కడున్న దూత చెప్పినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఎవరైతే బాప్తిసం తీసుకోకుండా మందిరానికి వస్తూ మాకు యేసు ప్రభు వారు తెలుసు, ఆయన నామం తెలుసు, ఆయన సంఘం తెలుసు, ఆయన సేవకులు ఎవరో మాకు తెలుసు అని వారి పేర్లు చెప్పుకొని బతుకుతూ ఉంటారో వారందరూ దేవుని యొక్క ఆజ్ఞను పాటించినందున ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని శుభకార్యాలు, ఎన్ని ఆత్మకార్యాలు, ఎన్ని ఘనకార్యాలు చేసినా, వారు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి నమ్మి బాప్తిసం పొందనందున, మనుషులందరి ఎదుట యేసు ప్రభువారే నా సొంత రక్షకుడని ఒప్పుకోనందున, యేసు ప్రభువారు తప్ప మరొక లోక రక్షకుడు ఈ ప్రపంచంలో లేడు, నా ఆత్మను రక్షించింది ఆయన ఒక్కడే అని చెప్పనందున వారు ఆరని అగ్నిగుండానికి అర్హులవుతారు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ తర్వాత 6వ అంశాన్ని చూస్తే, మత్తయి సువార్త 25:34 చూస్తే, మత్తయి సువార్త 25 అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 25:34.
5:34 ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడిన మాటను చూద్దాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. దేవుని రాజ్యాన్ని అంటే పరలోక రాజ్యాన్ని బాప్తిసం పొందిన వారు, నీతిమంతులు, యథార్థవంతులు, దేవునికి ఇష్టలైన భక్తులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని మత్తయి సువార్త 25:34 తెలియజేస్తుంది. భక్తులకు మాత్రమే, నీతిమంతులకు మాత్రమే, తన కుడివైపున ఉన్న గొర్రెలను చూసి ఆయన ఆ మాట చెప్తున్నాడు. 34 వచ్చినప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. దేవుని రాజ్యాన్ని, పరలోకాన్ని మీరు ఏలండి, దాన్ని స్వతంత్రించుకోండి, దాంట్లో ప్రవేశించండి, దాన్ని అనుభవించండి, దాన్ని ఆస్వాదించండి అని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు నీతిమంతులను పిలుస్తాడు తప్ప లోకంలో ఉన్న పాపులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, మోసగాళ్ళు, రాజకీయ నాయకుల్లో అక్రమాలు, అన్యాయాలు చేసేవారిని దేవుడు ఎన్నటికీ పిలవడు. వారంతా ఆరని అగ్నిగుండానికి అర్హులవుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాట తీసుకోపోవటం వల్ల మరణ భయం ఖచ్చితంగా ఉంటుంది. అనేక మంది రకరకాలైనటువంటి పాపాలు చేస్తారు కాబట్టి వారు చేసిన పాపం దానికి ప్రతిఫలంగా మరణ భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. వారికి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో వారికి తెలియదు, వారు ఎప్పుడు చనిపోతారో వారికి తెలియదు, వారికి ఎప్పుడు అకాల మరణాలు వారి మీదకి వస్తాయో వారికి తెలియదు. వారి ఇష్టం వచ్చినట్లు ఇష్టానుసారంగా పాపం చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి వారి జీవితంలో మరణ భయము వారిని వెంటాడుతూ, వారిని కదిలిస్తూ, వారిని పట్టి పీడిస్తూ, వారిని నాశనం చేయటానికి పరుగులు తీస్తూ వస్తుందని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నీకు రోమిలికి రాసిన పత్రిక 8:1 కనుక మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రోమిలికి పత్రిక రాస్తూ పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రభు అయిన యేసు ప్రభు వారు చెప్పిన ఆ పాపాలను ఒప్పుకొని మనం మారుమనసు పొందితే, పాపక్షమాపణ పొందితే నీతిమంతులమవుతాం. మనము అక్కడ ఒక మాట రాయబడిన దేవాతి దేవుణ్ణి మనము తండ్రి అయిన దేవుడు అని మనం సంబోధించవచ్చు. ఆయనకి మనం కుమారులుగా మార్చబడతాం. ఆయన్ని మనం అంగీకరించడం వల్ల ఆయనకి మనం కుమారులుగా మార్చబడతామని యోహాను సువార్త 1:12 మనకు తెలియజేస్తుంది. దేవుణ్ణి మనం తండ్రి అని పిలవచ్చు, ఆయన మనల్ని కుమారుడు అని పిలుస్తాడు. మూడోది, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది కాబట్టి నీవు పరలోకానికి అర్హుడవైతావు. నాలుగోది, నీవు రెండవ రాకడలు ఎత్తబడే ఆ నిరీక్షణ నీలో ఉంది కాబట్టి ఆ గుంపులోనికి నువ్వు చేర్చబడతావు. 7 ఏండ్ల ప్రేమ పెండ్లి విందులో నువ్వు పాల్గొంటావు. ఆ తర్వాత దేవుని మహిమ రాజ్యంలోనికి స్వతంత్రించుకోవటానికి సగర్వంగా, సంతోషంగా, ఉన్నతంగా, ఎంతో సమృద్ధిగా పరలోకాన్ని స్వాధీనం చేసుకునే భాగ్యం నీకు దొరుకుతుంది. అలాగా ఈ 6 రకాలైన పనులు చేయటం వల్ల నీకు ఎలాంటి శిక్షా విధి భూమి మీద చేసిన తప్పులకు కానీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టావు కాబట్టి ఇక నీకు శిక్షా విధి లేకుండా దేవుడు నిన్ను నీతిమంతుల గుంపులో పరలోక రాజ్యానికి పంపిస్తాడు. ఒకవేళ నీ పాపాలు నువ్వు ఒప్పుకోకుండా నువ్వు పాపిగానే ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, దేవుని మాటలు వినకుండా ఉంటే, దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఉంటే, దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు చెప్పిన ఆజ్ఞను విస్మరించి ఉంటే, దేవుడు చెప్పిన ప్రతి పని మనం చేయకుండా, ఆచరణ సాధ్యం కాకుండా దాన్ని ఆలస్యపరుస్తూ నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మనశ్శాంతిని కోల్పోతాం, నెమ్మదిని కోల్పోతాం, సంతోషాన్ని కోల్పోతాం. ఖచ్చితంగా ఆ పాపం మనల్ని పట్టి పీడించి, ఆ పాపం మనల్ని పరలోకానికి వెళ్లకుండా పాతాళానికి లాక్కొని పోయేటట్టు చేస్తుంది. భయంకరమైనటువంటి శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. 7 ఏండ్ల శ్రమల కాలంలో శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. పేరు జీవ గ్రంథంలో ఉండనందున పరలోకం నుండి గెంటివేయబడాల్సి వస్తుంది. మరణ భయము దినదినము, క్షణక్షణము వెంటాడుతూ ఉంటుంది. ఆరిని అగ్నిగుండంలో సాతాను వాని దూతలతో నిరంతరము యుగ యుగాలు కాలిపోవాల్సి వస్తుంది. రక్షణ తీసుకోకపోవటం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయన్న సంగతి ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని, ఆ యొక్క రక్షణ వల్ల వచ్చే లాభాల వలన మేలులు పొందుకొని, తన ఆత్మను దేవుని చేతికి అప్పగించి, తన ఆత్మ అంటిన మాలిన్యాన్ని, తన మనస్సాక్షికి అంటిన మాలిన్యాన్ని యేసుక్రీస్తు రక్తం చేత, యేసుక్రీస్తునందు విశ్వాసము చేత,
యేసుక్రీస్తు త్యాగపరితమైనటువంటి ఆ యొక్క సిలువ త్యాగం ద్వారా కృప పొందుకొని, ఆ కృప ద్వారా మనం అందరం కూడా ఆ యొక్క నీతిమంతులుగా తీర్చిదిద్దబడి, దేవుని యొక్క శిక్ష నుండి విడుదల పొంది, దేవుని యొక్క కోపం నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి విడిపించబడి, సజీవులుగా ఇక్కడ భూలోకంలో ఉన్నంత కాలం దేవుణ్ణి ఆరాధిస్తూ పరలోకంలో యుగయుగాలు ఆయనతో సంచరించదము గాక. దేవుని యొక్క దేవుణ్ణి దూరం చేసుకోవటం వల్ల అనేక ఆత్మీయ నష్టాలు అనుభవిస్తున్న వారు కూడా ఒకసారి ఈ ఉపదేశం విన్న తర్వాత వారు బ్రతుకులో మార్పు తెచ్చుకొని ప్రభువు దగ్గరికి తిరిగి వచ్చి వారు రక్షణ పొందుకొని పరలోకాన్ని స్వాధీనపరుచుకున్నదరు గాక. ఆమేన్.